శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున 60%కు పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నామని చెప్పి ఏదైతే తన అనుకూల పత్రికలతో వార్తలు రాయించుకున్నదో కాంగ్రెస్, అది 40% అని చెప్పి నిన్నటి రోజున ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలతోటి తేలిపోయింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి తన గ్రాఫ్ను కాపాడుకోవడానికి ఏదైతే ఇతర కౌన్సిలర్లందరినీ, ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళకు ప్రలోభ పెట్టి తన వైపు తిప్పుకొని అత్యధిక మున్సిపాలిటీలో పాగా వేయాలని మనం చూస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళు మాత్రం స్వతంత్రంగా 66 మున్సిపాలిటీలు మాత్రమే కైవసం చేసుకోగలిగినారు. అదేవిధంగా ఏదైతే కార్పొరేషన్లలో కేవలం 3 మాత్రమే విజయం సాధించిన పరిస్థితిని మనం చూడవచ్చు. మరోవైపు ఆంధ్రజ్యోతి రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపడానికి మరి ఇక్కడ ఏదైతే లెక్కలను తప్పులుగా చూపించి ఇక్కడ తన ఫ్రంట్ పేజీలోనే నిన్నటి రోజున వేసింది చూస్తే ఇక్కడ కాంగ్రెస్ కు 50% కట్టబెట్టింది, బీఆర్ఎస్ ను 15%కే నిర్వహించి బీజేపీకి మాత్రం 20% చూపించింది. మరి ఇక్కడ 718 స్థానాలు సాధించినోడు 15% ఎట్లస్తాడు, 260 స్థానాలు సాధించినోడు 25%కి ఎట్లా వస్తాడో మరి వాంది ఎల్లో జర్నలిజమా కాదా అనేది ఈ ఫ్రంట్ పేజీలో ఇంత తప్పుడు వార్తలు వేయడాన్ని బట్టి సోషల్ మీడియాలో అయితే చీల్చి చెండాడుతా ఉన్నారు. ఇక్కడ బీజేపీకి 20% ఓట్లు, బీఆర్ఎస్ కు 15% ఓట్లను ఫ్రంట్ పేజీలో పచ్చి అబద్ధాన్ని రాసిన ఆంధ్రజ్యోతి అని బూతులతోటి మరి నెటిజన్లు వెక్కిరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ ఇతరులకు 254 అయితే 10%, బీజేపీకి 260 అయితే మాత్రం 25% అట. 718 అంటాడు, 781 సీట్లు సాధించింది. మరి ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ సంఖ్య కూడా తప్పేస్తా ఉన్నాడు. మరోవైపు వీళ్ళందరినీ మభ్యపెట్టడానికి 63.79% అని చెప్పి మరి ఇక్కడ కైవసం చేసుకున్నదని మరి ఇక్కడ ప్రగల్భాలు వలుకుతా ఉన్నారు. ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 112 స్థానాలను కైవసం చేసుకున్నది బీఆర్ఎస్. ఇవాళ 117 స్థానాలకు కేవలం 66 స్థానాలు మాత్రమే కైవసం చేసుకొని 36 స్థానాలలో హంగ్ ఏర్పడ్డదంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత ఉన్నదనేది దీని ద్వారా తేటతెల్లమైతా ఉన్నది. ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మరి ఇక్కడ డబ్బు, మద్యం విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో మంథని మున్సిపాలిటీలో మరి ఇక్కడ 11 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్, అదేవిధంగా శ్రీధర్ బాబు నేతృత్వంలోని నాయకత్వం 11 స్థానాలను కైవసం చేసుకున్నది. కానీ రామగిరి మండలంలో ఉన్న ఏకైక కార్పొరేషన్ పదవిని, ఏకైక కార్పొరేటర్ స్థానాన్ని మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. ఎంత డబ్బులు వెచ్చించినా, ఎన్ని మరి ఇక్కడ మద్యం ఏర్లై పారినా కూడా వెంకట్రావుపల్లె ప్రజలు మాత్రం బీఆర్ఎస్కే పట్టం కట్టినరు. గతంలో రామగిరి మండలంలో గ్రామ పంచాయతీగా కొనసాగినటువంటి వెంకట్రావుపల్లెను మరి ఇక్కడ రామగుండం మున్సిపాలిటీలో కలిపిండు సారు కార్పొరేషన్ లో. ఎందుకంటే సారుకు అక్కడ ఆ కార్పొరేషన్ లో అడుగు పెట్టాలంటే మరి ఈయన నియోజకవర్గానికి సంబంధించిన స్థానం ఒకటైనా ఉండాలని చెప్పి ఏకపక్షంగా మరి అందులో కలపడంతో ప్రజలందరూ కూడా ఆగ్రహానికి వ్యక్తమైనరు. అయినప్పటికీ కూడా తన ఏదైతే ఆ గ్రామ పంచాయతీ ప్రజల కంటే తన అవసరాన్నే మరి ముఖ్యంగా భావించినటువంటి శ్రీధర్ బాబు గారు తను తీసుకెళ్లి కార్పొరేషన్లు కలిపితే మొట్టమొదటి ఎన్నికల్లోనే ఆయనకు మరి ఇక్కడ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిండ్రు. దాంతో పాటు మరి ఇక్కడ మనం ఏం మాట్లాడినా చెల్తుందని చెప్పి ఎన్నికల సమయంలో మరి అడగోలు హామీలు ఇవ్వడం, మరి నోటికొచ్చింది మాట్లాడడం, ఆ తర్వాత మొండి చేయి చూపించడం శ్రీధర్ బాబుకు పరిపాటిగా మారింది. మరి వెంకట్రావుపల్లె గ్రామానికి సంబంధించి కూడా ఒక ఎన్నికల నినాదంగా మారింది శ్రీధర్ బాబుకు. ఏంటిదే అంటే మీ గ్రామాన్ని ఇక్కడి నుంచి తరలిస్తా, మీరు దుమ్ము ధూళిలో చచ్చిపోతా ఉన్నారు, ఏదైతే వర్షాలు పడితే మీరు ముంపుకు గురైతా ఉన్నారు అని చెప్పి ఆయన గత 3-4 ఎన్నికల నుంచి దాన్నే ఎజెండాగా పెట్టుకున్నాడు. లాస్ట్కు మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా ఏం మాట్లాడిందో ఒక్కసారి చూసినట్టయితే, ఈ ఊరు పరంగా జరుగుతా ఉన్న అనేక సమస్యలు, ఇబ్బందులను దృష్టి పెట్టుకొని వెంకట్రావుపల్లి ఈ గ్రామానికి సంబంధించి మేము ప్రభుత్వంలోకి రాగానే మొదటి అడుగు మీ గ్రామాన్ని వేరే దగ్గరికి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఊరు లేపిస్తాం, నష్టపరిహారం చెల్లిస్తాం, R&R ప్యాకేజ్ చెల్లిస్తాం,
ప్రతి ఎన్నికల్లో సార్కు ఇదే ఎన్నికల నినాదం అయిపోయింది. మరి ఇక్కడ వెంకట్రావు పల్లె ప్రజలకు చూసి 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 విరక్తి కలిగింది. దాంతోటే మార్పు మొదలైంది. మీరు ఏదైతే మరి ఇక్కడ 6 గ్యారెంటీలు 420 హామీలతోటి మోసం చేసిర్రో ప్రజలను, తిరుగుబాటు వెంకట్రావు పల్లె నుంచి ప్రారంభమైంది. రామగిరి మండలం అనేది ఇవాళ చైతన్యవంతమైన ప్రజలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. మరి ఇక్కడ రామగిరి మండలంలో భాగమైనటువంటి వెంకట్రావుపల్లె మరి 15వ డివిజన్, రామగుండం మున్సిపాలిటీలో భాగమైన 15వ డివిజన్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. కార్పొరేషన్ లో మరి ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో ఉన్న ఏకైక డివిజన్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మరి ఇక్కడ మంతనిలో ఏదైతే డబ్బు ప్రవాహం, మరి ఇక్కడ ఏదైతే మందు విచ్చలవిడిగా ఏరులై పారితే ఏ విధంగా అయితే అక్కడ కైవసం చేసుకోగలిగిందో, వెంకట్రావుపల్లిలో మాత్రం నీ డబ్బు విచ్చలవిడిగా మంచిన మద్యం ఏరులై పారినా కూడా వెంకట్రావు ప్రజలు మాత్రం మరి ఇక్కడ బీఆర్ఎస్కే పట్టం కట్టిండ్రు. ఒకవైపు బుర్రముత్యాల నాయకత్వాన్ని, మరోవైపు పుట్టా మధు గారు మీద విశ్వాసాన్ని ఉంచి ఇవాళ బీఆర్ఎస్ కు పట్టం కట్టిండ్రు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మార్పు రామగిరి మండలం నుంచే మొదలు కాబోతా ఉన్నదన్న దానికి ఇది సాక్షాత్కరిస్తా ఉన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. బుర్ర ముత్యాలు నాయకత్వాన్ని, మరి ఇక్కడ ఏదైతే ఆయన భార్యను ఒంటి చేతితో కల్పించిన ఆయన నిన్నటి రోజున మరి ఇక్కడ పుట్ట మధు గారు సత్కరించిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది మార్పు అనేది త్వరలో మారబోతా ఉన్నది. మంతని ప్రజానీకం రేపు నిన్నటి రోజున ఏదైతే వెంకట్రావుపల్లిలో జరిగిన మరి ఆ మార్పునే మంతని నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పునరావృతం కాబోతుంది. రామగిరి మండలంలో రేపటి రోజున పరిషత్ ఎన్నికలలో మరి ఇక్కడ శ్రీధర్ బాబుకు దిమ్మ తిరిగే షాకియడానికి రామగిరి మండల ప్రజలు వేచి చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. ఇక సింగరేణికి సంబంధించిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే ఏదైతే RG3 డివిజన్ పరిధిలోని OCP2 అందులో మరి దానికి అనుబంధంగా ప్రైవేటు పనులు, ఓబీ పనులు నిర్వహిస్తున్నటువంటి C5 సంస్థ గత 8 నెలల నుంచి కార్మికుల EPF డబ్బులు కట్టడం లేదు. దాంతో మరి కార్మికులు ఎవరన్నా ప్రమాదానికి గురై చనిపోతే ఆ ఇన్సూరెన్స్ కూడా వర్తించడం లేదు. మరి ఇక్కడ C5 సంస్థకు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్నటి రోజున సైట్ విజిట్ నిబంధనతోటి మరి ఇక్కడ ఎక్సెస్ తోటి టెండర్ పొందింది. ఇక్కడ ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న POను నిలువరించారు కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ బాబు. మరి ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి కనుసన్నలలో ఇక్కడ C5కి అది కట్టబెట్టడం జరిగింది. ఒకవైపు సింగరేణిని ఎక్సెస్ టెండర్ తీసుకొని సింగరేణి కార్మికుల ధనాన్ని దోసుకుంటున్నటువంటి C5 సంస్థ వాళ్ళ కార్మికులకు ఏదైతే అవుట్ సోర్సింగ్ కార్మికులు, డ్రైవర్లు కానీ, హెల్పర్లు కానీ, ఇతర మరి పనులు చేసే వాళ్లకు 8 నెలల నుంచి EPF ఇవ్వడం లేదు. అదేవిధంగా జీతాలు కూడా సరైన సమయానికి ఇవ్వకపోవడంతో మొన్న శుక్రవారం రోజు మెరుపు సమ్మెకు దిగిండ్రు. శుక్రవారం సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, నిన్నటి రోజున షిఫ్ట్ కూడా ఆపడంతో GM మధుసూదన్ గారే స్వయంగా అక్కడికి వచ్చి మరి మీ EPF అంతా కూడా సోమవారం లోపు సెటిల్ చేస్తా, మీ జీతాలు కూడా సక్రమంగా పడేలా చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడంతో మరి నిన్నటి రోజునైతే సమ్మె విరమించింది. కానీ మరి ఇక్కడ ఎక్సెస్ టెండర్లు వేసుకొని సింగరేణి ధనాన్ని దోసుకుంటున్న సంస్థ ఈ విధంగా కార్మికులకు ఎందుకు ద్రోహం చేస్తా ఉన్నదో మరి ఇక్కడ దీన్ని వెలుగులోకి తీసుకురావడానికి కానీ ఇక్కడ కార్మిక సంఘాలు ఉంటాయి. మరి ఏదైతే కాంట్రాక్ట్ వర్కర్లకు మేము అండగా ఉన్నామనే సంఘాలను కూడా ఉన్నట్టున్నది ఈ సంస్థ. ఎవరు కూడా దీని మీద చేయకపోవడంతో స్వచ్ఛందంగా కార్మికులే సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి రేపు ఈ ఏదైతే GM హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరుతుందో లేదో కూడా మనం చూద్దాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే 40%కే చేతికిలా, మున్సిపల్స్ లో కాంగ్రెస్ కు కారు బ్రేక్, పార్లమెంట్ ఎలక్షన్ తో పోలిస్తే డౌన్ ఫాల్, 2 నెలల్లోనే రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత మభ్యపెట్టేందుకు సర్కార్ పెద్దల తంటాలు, 52% అంటే అనుకూల మీడియాలో బాగా, పరోక్షంగా ఎన్నికల సంఘం సైతం సహకారం, తుదకు ఫలితాల వెల్లడితో హస్తం కుట్రట్టు బీజేపీ గ్రాఫ్ 35 నుంచి 15% డౌన్ అని చెప్పి మరి ఇక్కడ అధికారం హస్తగతం చేసుకున్న సమయంలో కాంగ్రెస్ మరి 39% ఉండే అసెంబ్లీలో మరి ఇక్కడ పార్లమెంట్ కష్టపడికి 40%కి పెరిగి మరి ఏదైతే బీజేపీ ఇందులో 13% నుంచి 30%కి పార్లమెంట్ లో ఉండడంతో బీఆర్ఎస్ కు మరి అక్కడ 0 స్థానాలు వచ్చినాయి. 16%కి మోడీ ఎన్నికలు, ఏదైతే కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు, జాతీయ పార్టీల ఎన్నికలు అని చెప్పి మభ్యపెట్టి 8 సీట్లు తీసుకున్నారు. కానీ 3 బడ్జెట్లలో ఇప్పటి వరకు 0 బడ్జెట్నే మనకు కేటాయించడం జరిగింది. అయినా ఈ 16 మంది ఎంపీలు, వీళ్ళకు తోడు ఆ MIM ఎంపీ 17 మంది కూడా మనకు నిధులు తీసుకురావడంలో, పోరాటం చేయడంలో మరి వాళ్ళు విఫలమయ్యారని చెప్పక తప్పదు. ఇక దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 39% మరి మున్సిపల్స్ లో కేవలం 39.80% వస్తే
మాకు 52% వచ్చింది, 60% వచ్చిందని బీరాలు వలికిండ్రు. ఇవాళ చూసుకున్నట్టయితే వాళ్ళ పర్సంటేజ్ 39 ఉండే పార్లమెంట్లో 16% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఇవాళ 28.75 అంటే 30%కి ఎగబాకింది. 30% ఉన్నటువంటి బీజేపీ ఇవాళ 15%కి చతికిలబడి ఒక్క పార్లమెంటు, ఒక్క మున్సిపాలిటీ కానీ, ఒక్క కార్పొరేషన్ కానీ స్వయంగా సాధించలేకపోయింది. కరీంనగర్లో ఆధిక్యత ఉన్న, మన నిజామాబాద్లో ఆధిక్యత ఉన్న, సొంతంగా మాత్రం గెలవలేకపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే మున్సిపాలిటీలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ సత్తా చాటింది. దాంతో నిన్నటి రోజు నేను సమీక్ష కార్యక్రమం పెట్టిండు. బీఆర్ఎస్ కు అన్ని సీట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష పార్టీకి 29% ఓట్లులా వచ్చాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఓట్ల శాతం పెరగలేదు. మున్సిపల్ ఎన్నికలపై సమీక్షలో సీఎం మండిపాటు తాగేయండి, లాగేయండి, పాగా వేయండి, ఏమైనా చేయండి, ఎవరిస్తే వారు లాగండి, అవసరమైతే సెట్ చేయండి, మరి హంగు పురపాలికలు ఏమైనా చేసి చేజిక్కించుకోవాలని ఆదేశం అంట. 100 మున్సిపాలిటీలలో పాగా వేయాలని చెప్పి మంత్రులకు దిశానిర్దేశం చేసిండు. నువ్వు 100 మున్సిపాలిటీలలో ఎత్తావా, 120 మున్సిపాలిటీలలో ఎత్తావా అనేది కాదు సమస్య. ఇవాళ నీకు ఎన్ని వచ్చినాయి అనేదే చూడాలి. ఇవాళ అధికార పార్టీ మరి పోలీసులను వాడుకొని ఆ కౌన్సిలర్లను గుంజుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి అదంతా కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా మీకు ఓటింగ్ లో ఎంత వేసిండ్రా అని అంటే మిమ్మల్ని 40%కే నిలువరించిండు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 90% మనం గెలవబోతున్నాం అని చెప్పి బాకాలు వదిండు. ఆయన బాకా పత్రికలు కూడా వారు 1 సైడ్ అని చెప్పినాయి. ఇలా వారు 1 సైడ్ కాదు, నీకు వెనుక బీఆర్ఎస్ మంట పెడుతుంది అని చెప్పి మరి ఎన్నికలు రుజువు చేసినాయి. ఇది ఇంకా పట్టణ ప్రముఖులు, ఏదైతే పట్టణ ప్రజలకు సంబంధించిన ఓట్లే. రేపటి రోజున పరిషత్ ఎన్నికలకు పోయినట్టు అయి ఉంటే రైతులు అత్యధికంగా ఉండేటువంటి మహిళలు, రేషన్ కార్డుదారులు, అదేవిధంగా వివిధ మరి సంక్షేమ పథకాలు అందాల్సిన వాళ్ళు మరి ఇక్కడ రేపటి రోజున పల్లె ఓటర్లలో ఉంటారు. మీరు పరిషత్ ఎన్నికలు గుర్తు మీద పెట్టినట్టయితే మొన్నటి రోజున సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి ప్రలోభాలకు గురి చేసి మరి మీరు మాకు 60% వచ్చినాయని గొప్పాలు కొట్టుకున్నారో, రేపటి రోజున గుర్తు మీద జరిగే ఎన్నికల్లో మున్సిపాలిటీలో ఏ విధంగా అయితే పరాభవం జరిగిందో దీనికి రెట్టింపు పరాభవం జరుగుతుంది. మీరు 20%కే పరిమితమైన ఆశ్చర్యం లేదు. మరి ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలను చూసి మరి ఇక్కడ ఏదైతే పరిషత్ ఎన్నికలకు ముందుకు పోతాడా జంకుతాడా అనేది చూడాలి. మరి దాని ముందు రైతు భరోసా వేసి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా ఇక్కడ యూరియా బస్తా కోసం రైతులు రోడ్లెక్కి నానా తంటాలు పడుతున్న పరిస్థితి నిత్యం జరుగుతూ ఉన్నది. రైతులు స్వయంగా మరి ఇబ్బందులు పడతా ఉన్నారు. అనవసరంగా కాంగ్రెస్ హామీని నమ్మి ఇవాళ నెత్తి మీద పెట్టుకుంటే కనీసం యూరియా బస్తా కూడా దొరకకుండా మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మరి వాళ్ళు ఏ విధంగా అయితే మరి ఇక్కడ ఆర్తనాదాలు పెడతా ఉన్నారో అదంతా ఓటు రూపంలో మీకు వ్యతిరేకంగా పడబోతుంది. కాబట్టి మున్సిపల్లో కనీసం 40% సాధించిండ్రు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు పెడితే మీ బండారం మొత్తం బయటపడక తప్పదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. హంగ్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు 17 చోట్ల ఛాన్స్ అట. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత పోరాటం, విచ్చలవిడిగా కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, 30కి పైగా మున్సిపాలిటీ గెలుస్తామనుకున్నాం. ఈ మున్సిపల్ ఫలితాలపై కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి, బీజేపీ గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఎక్స్ అఫీషియో నిబంధనలపై సర్కారుకు స్పష్టత లేదు. మళ్ళీ ఫార్ములా ఈ రేస్ కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం. చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గులాబీగూడికి బెల్లంపల్లి కాంగ్రెస్ కౌన్సిలర్, ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం బీఆర్ఎస్ లో చేరిక. బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన బీజేపీ కౌన్సిలర్ బెల్లంపల్లి మున్సిపాలిటీ మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వశం కాబోతా ఉన్నది. మరోవైపు 36 మున్సిపాలిటీలలో హంగ్ ఏదైతే ఉన్నదో అందులో సుమారు 17 ఇట్లా మనకు ఛాన్స్ ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక కారు దిగి కాట కలిసిండ్రు. పార్టీ మారిన నేతలకు మున్సిపల్స్ లో ఘోర ఓటమి. సీనియర్ మాజీ మేయర్లకు తప్పని భంగపాటు, కరుగాల్చి వాత పెట్టిన పట్టణ ఓటర్లు. మనం మొన్న చూసుకున్నాం ఏదైతే ఆ సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఈ కారు తోటి అంటగాగి 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంతమంది సర్పంచులు, ఎంపీపీలు కూడా మరి ఇక్కడ దీన్ని దిగిపోయి అలాగ చేరిండ్రు. మళ్ళీ వాళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే మరి మంత్రికి సంబంధించిన ఎంపీపీకి కూడా మరి ఏదైతే మామూలు యూత్ అధ్యక్షుడు ఆ యూత్ అధ్యక్షునికి పట్టం కట్టి ఎంపీపీకి కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. అందులో నుంచి నిలబడ్డ మరో 2 సర్పంచులు, పార్టీ మారిన సర్పంచులకు కూడా కర్రుగాల్చి వాత పెట్టిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇప్పుడు జరిగిన కౌన్సిలర్ ఎలక్షన్ లో కూడా మరి అదే విధంగా జరిగింది. అదే మంత్రిలో కూడా మరి శ్రీపతి బానయ్య అనే కౌన్సిలర్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ గెలవంగానే అలా ఓడంతో ఆయనను కూడా మరి ఎన్ని డబ్బులు వంచినా కూడా ఆయనకు కర్రుగాల్చి వాత పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక మున్సిపాలిటీలో ఓటు ఉంటేనే ఎక్స్ అఫీషియో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు కొత్త రూల్, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం కీలక మార్పులు. మరి ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి ఎమ్మెల్సీలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా
లేకపోతే 3-4 జిల్లాలకు ఉంటుంది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ఆ 3-4 జిల్లాలలో ఏ మున్సిపాలిటీలో తక్కువ పడితే ఆ మున్సిపాలిటీలో మరి ఓటు హక్కు వినియోగించుకుందాం అనేది అయితే చూస్తా ఉన్నారో వాళ్ళకి హైకోర్టు బ్రేకులు వేసింది. మరి ఇక్కడ ఎక్కడైతే మున్సిపాలిటీలో మీకు ఓటు హక్కు కలిగి ఉంటారో ఆ మున్సిపాలిటీలో మాత్రమే మీరు ఎక్స్ అఫిషియో సభ్యులుగా మీకు అవకాశం ఉంటుందని, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనుకున్నారు. కానీ రాజ్యసభ సభ్యులకు కూడా మీకు ఎక్కడైతే ఏ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉంటే ఆ మున్సిపాలిటీలో పెట్టాలనడంతో ఇక్కడ ప్రధాన పార్టీలకు అంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీకి కానీ తలనొప్పిగా మారింది. ఏకంగా మరి ఇప్పుడు నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయితే కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులతోటే కోల్పోబోతా ఉన్నది. మరోవైపు ఏదైతే కరీంనగర్ కార్పొరేషన్ కూడా బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినాయి. మాకు ఎక్స్ అఫిషియో సభ్యులకు సంబంధించి మరి ఇక్కడ ఎంపీలతో పాటు ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి, రాజ్యసభ సభ్యులను కూడా ఇలా పెట్టుకుంటామని చెప్పి ఏదైతే భావించిందో ఇప్పుడు ఆ ఒక్క స్థానం కూడా మన ఇక్కడ బీజేపీ నుంచి చేజారే ప్రమాదం అయితే పొంచి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక రేవంత్ ఏ పార్టీ నుంచి మళ్ళీ సీఎం అవుతాడు? మేము కష్టపడితే రేవంత్ సీఎం అయిండు, ఇప్పుడు అహంకారంతో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం రాహుల్ ను కాంగ్రెస్ ను అవమానించడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనసులో ఆంధ్ర పెత్తందారుల రాజ్యమే నడుస్తున్నది. ఇది రాహుల్ కాంగ్రెసా రేవంత్ కాంగ్రెసా? రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పాపం మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన మరి ఏ విధంగానన్నా డ్యామేజ్ చేస్తా అవసరమైతే ఈ పార్టీని వదిలిపెట్టిపోతా, ఎందుకంటే రేపటి రోజున వచ్చేది కాదు. ఈ 3 సంవత్సరాలు ఆల్రెడీ ఇలా కూడా 2 నెలలు అయిపోయింది, మరి 2.5 సంవత్సరాలన్నా నాకు మంత్రి పదవి ఉంటుంది అని మరి ఆయన ఇంకా కూడా మరి ఆశపడతా ఉన్నాడు. మరోవైపు ఆల్రెడీ మరి ఇక్కడ 3 స్థానాలు ఖాళీ ఉన్నాయి, అయినా కూడా వాటిని నింపడానికి జంకుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికి ఇస్తే ఎవరు పీఠాన్ని కూల్చేస్తారో అని 3 స్థానాలకు మరి 5-6 పోటీ పడతా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇవ్వకున్నా ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి మరి ప్రభుత్వాన్ని కూల్చేస్తారని భయపడతా ఉన్నారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈహెచ్ఎస్ కన్నా ప్రైవేట్ పాలసీ మిన్నా మా వాటా ఉన్నప్పుడు ఉచితం ఎట్లా అవుతుంది? మా బెనిఫిట్స్ ఇవ్వని వాళ్ళు హెల్త్ స్కీమ్ పైసలు ఇస్తారా? ఈహెచ్ఎస్ పై ఉద్యోగుల్లో అనుమానాలు, 1.5% వాటా ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నలు. ఉద్యోగ సంఘాల నేతలపైన పోస్టులు హల్చల్. డిఏలు పిఆర్సీలు ఇప్పిస్తే పాలసీ మేమే చెల్లిస్తాం. ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలు పెన్షన్ల గగ్గోలు అని చెప్పి ఈహెచ్ఎస్ మరి ఇక్కడ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ హెల్త్ స్కీమ్ సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ లో దానికన్నా ప్రైవేట్ పాలసీయే మిన్నా అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. మా వాటా మేము ఇచ్చినప్పుడు మరి దీనికి ఈహెచ్ఎస్ ఎందుకు అని చెప్పి ఒకవైపు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, మరోవైపు మా బెనిఫిట్స్ ఇవ్వని వాళ్ళు హెల్త్ స్కీమ్ ఇస్తారా పైసలు ఇస్తారా అని చెప్పి మరి ఇటు ఏదైతే ఆల్రెడీ రిటైర్మెంట్ అయిన వాళ్ళు మా డిఏలేవి మా అదేవిధంగా పిఆర్సీలేవి అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే డిఏలు పిఆర్సీలు ఇప్పిస్తే పాలసీలు కూడా మేమే చెల్లిస్తామంటున్నారు. అంటే ఉద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఉద్యోగులను ఏ విధంగా మభ్యపెట్టింది కాంగ్రెస్ పార్టీ? 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పి ఊసడించి మీ పెండింగ్ డిఏలన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఇవాళ వాళ్లకు మొండి చేయి చూపించిన పరిస్థితి. మరి ఇక్కడ ముంచిన ఏదైతే నమ్మిన వాళ్ళందరినీ నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. వాళ్ళందరికీ సూత్రధారుడు ఎవరాయనంటే ఇక మంథని నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ఇక్కడ సౌమిడిగా కనిపించే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇవాళ మేనిఫెస్టోను తీసుకొని వచ్చి 5 సార్లు మరి మా నాన్న ఒక 3 సార్లు నేను ఒక 4 సార్లు గెలిచిన 7 సార్లు మంత్రి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టినావు అని చెప్పి ఆ అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన మోసకారి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఖచ్చితంగా మంత్రి దుద్దిల్ల శ్రీధరే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టో చైర్మన్ వీటన్నిటిని అమలు సాధ్యం కాదా అంటే మరి ఇంత అప్పులు ఉన్నాయని మాకు తెలియదంటాడు. ఈయన ఆల్రెడీ మరి ఇక్కడ గతంలో శాసనసభ సభ్యునిగా ఉన్నాడు, మరి ఆల్రెడీ మంత్రి పదవి చేసి అనుభవం ఉన్న ఈయనకు ఏదైతే ఆ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుంటే ప్రతిపక్షంలో ఉండి ఏం బీకిండో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కేవలం మభ్యపెట్టడం కోసం మాత్రమే 6 గ్యారంటీలను తీసుకొచ్చేది తప్ప అవి అమలు సాధ్యం కాదు. మరి ఇక్కడ తెలంగాణ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కేసీఆర్ గారు చెప్పిండ్రు. వాళ్ళు 4,000 ఇస్తే నేను 5,000 ఇస్తా అని చెప్పచ్చు పెన్షన్, కానీ మనకు వచ్చే ఆదాయానికి మనకు చేసే వ్యయానికి మరి ఇక్కడ అది సాధ్యం కాదు అని చెప్పి ఉన్నట్లు కుండబద్దలు కొడితే ఏదైతే అబద్ధాలు ఆడిన వాళ్ళకే పట్టం కట్టిండ్రు ఇవాళ ప్రజలు. ఇవాళ యూరియా బస్తా కోసం నడి రోడ్ల మీద ఈ విధంగా లబోదిబో అంటున్న పరిస్థితి. ఇది నాగర్ కర్నూలు జిల్లా ఉప్పనూతల మండలం కేంద్రంలోని ఆగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా అయిపోవడంతో ఆందోళన రైతులు. కరీంనగర్ జిల్లా ములంగూరులో ధర్నా రద్దు చేయాలని సూర్యాపేట. నాగర్ కర్నూలు జిల్లాలో రైతుల నిరసన. సూర్యాపేట జిల్లా అనంతరంలో పాస్వర్డ్ హ్యాక్ అయిందట. మరి
ఏదైతే షాపులలో అమ్మే యూరియాని తీసుకొచ్చి యాపులలో అమ్ముడేందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో మరి గతంలో చూసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం కొట్లాటలు జరిగినాయి. ఏదైతే లారీలు వస్తే లారీలకి వెళ్ళి యూరియా బస్తాలు రైతులు ఎత్తుకుపోయే దుస్థితి ఉండేది. ఆ రోజులలో అనేక రకాల కేసులు అయ్యేది, రైతుల మీద లాఠీ చార్జీలు జరిగేది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఎంత అవసరం ఉంటుంది యూరియా అని మరి గతంలో చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు వ్యవసాయం కూడా 50% కూడా ఉండకపోయేది. ఇవాళ 90% భూములలో వ్యవసాయం జరిగినా కూడా మరి వాళ్ళందరికీ కూడా యూరియాను అందుబాటులో తీసుకొచ్చి కరెంటును అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు భూగర్భ జలాలు పెంచి వాళ్ళకు మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నింటినీ కూడా నింపేసి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టు ద్వారా మొత్తం తెలంగాణని సస్యశ్యామలం చేసినటువంటి జాతి పిత కేసీఆర్ను ఓడగొట్టుకుంటే ఇవాళ ఏం జరుగుతూ ఉన్నది దుస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇలా కాంగ్రెస్లో కుర్చీలాట సాగుతూ ఉన్నది, కాంగ్రెస్లో కమిషన్ల కోసం కొట్లాడుకుంటా ఉన్నారు. ఏ శాఖ మంత్రి ఆ శాఖను కేకును కోసుకొని తిన్నట్టు తింటా ఉన్న పరిస్థితి ఇలా మనం చూడాలి. విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా డబ్బు ఇలా ఖర్చు చేస్తూ ఉన్నారు అధికారం కోసం. ఏ విధంగా ఈ డబ్బంతా ఎక్కడిది ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇలా కేసీఆర్ కుటుంబం మీద ఈర్ష్యను పెంచి అసూయను పెంచి మొత్తం కుటుంబ పాలన అని చెప్పి మరి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ప్రజల ఓట్ల ద్వారా గెలిచినారు అనే ఆ విషయాన్ని మరిచి ఇవాళ మొత్తం కేసీఆర్ కుటుంబం మీద విషం నింపారు తెలంగాణ ప్రజల మీద. దాంతో అసూయతోటి ఈర్ష్యతోటి ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేస్తే ఇవాళ ఓట్లలో నిలబడితే వార్డు మెంబర్ని కూడా గెలవని వాళ్ళు ఇవాళ రాష్ట్రాన్ని ఏలడానికి మరి ఇక్కడ కలెక్టర్ల పక్కన కూర్చొని సమీక్షలు చేస్తూ ఉన్నారు అని అంటే ఏది పారదర్శక ప్రభుత్వం, ఏది నియంత ప్రభుత్వం, ఏది ఇందిరమ్మ రాజ్యం, ఏది ప్రజారాజ్యం? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటి రాజ్యమైనా ఎమర్జెన్సీ రోజులైనా మరి ఆయన చెప్పింది అనేది ఒక విషయాన్ని అర్థం చేసుకొని ఈ 2.5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ సెటిలైట్లో ఉండాలంటే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఓటు ద్వారానే మరి తీర్పు ఇవ్వాలి. ఇవాళ 40% ఓట్లకే పరిమితమైంది. రేపు పరిషత్ ఎన్నికలు వచ్చినప్పటికీ వాళ్ళని 20%కే కట్టడి చేసినట్టయితే మరి వాళ్ళు ఖచ్చితంగా మరి దానికి కట్టుబడి ఉంటారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రభుత్వ లబ్ధి పొందారా ఇందిరమ్మ ఇల్లు కట్టు, చిన్న చితక వ్యాపారం ఉన్న ఇల్లు పొందేందుకు అనర్హులేనట. మంజూరైన వాటికి బిల్లులు నిలిపేత అయోమయంలో లబ్ధిదారులు సొంత నిధులతో కట్టించకుండా సర్కారు తప్పించుకునే పన్నాగం. PMAY నిబంధనలు సాకుగా చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం. 1000కు పైగా ఇళ్ల రద్దు. మరి PMAY నిబంధనలు దేనికి వర్తిస్తాయో దానికి మాత్రమే PMAY కింద సెలెక్ట్ చేసి మరి వీళ్లకు ఇలాంటి అడ్డంకులు నాటిని ప్రభుత్వమే సొంతంగా ఇవ్వచ్చు కదా అని అంటే ప్రభుత్వం సొంతంగా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పెద్ద ఎత్తున ఉదరగొట్టి ఇవాళ ప్రతి చిన్నదానికి కూడా కొర్రీలు పెట్టి మరి పాత ఇల్లు కూల్చుకున్న వాళ్లకు ఇవాళ కొత్త ఇల్లు మరి ఆల్రెడీ సజ్జల వరకు లేదంటే స్లాబ్ వరకు వచ్చిన వాళ్ళకు కూడా బిల్లులు రాక నరకయాత్ర పడుతూ ఉన్నారు. 20,000కు పైగా ఇల్లు రద్దయ్యే ప్రమాదం ఉన్నదట. అంత కొడితే 1,00,000 ఇల్లు కూడా కడతలేరు. అందులో 20,000 మంది కూడా రద్దయ్యే ప్రమాదం ఉన్నదనంటే ఇలా మరి ఇలా డొల్ల పథకాలు ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు చెప్పేదేంది? ఆల్రెడీ ఒకసారి వాళ్ళకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అనర్హులైతారు? ఉన్న ఇల్లు కూల్చుకొని కొత్త ఇల్లు కట్టుకోలేక వాళ్ళు నరకయాతన పడే విధంగా కాంగ్రెస్ మరి వాళ్ళను వేధిస్తూ ఉన్నది. ఇవాళ పేద ప్రజలకు అండగా నిలబడతామని ఏ విధంగా మోసం చేసింది కాంగ్రెస్ అనే విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 3 ముక్కలాట. 36 అంగు మున్సిపాలిటీలో ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షల పాలక మండళ్ల ఏర్పాట్లు. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి అధికారం పంచుకుంటేనే అందలమెక్కే పరిస్థితి అంటున్నారు. 15 చోట్ల కాంగ్రెస్ కు బీఆర్ఎస్ లేదా స్వతంత్ర సహకారం అవసరం. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే 15 చోట్ల కాంగ్రెస్ కు చెక్ పెట్టేలా ఫలితాలు. వాటిలో 10 బీఆర్ఎస్, 5 బీజేపీకి ఎక్కువ స్థానాలు. పదవుల పంపకాల్లో 3 పార్టీల వ్యూహాలపై ఆసక్తి. అధికారికంగా అవగాహన కుదరకుంటే గోడదూకులే పరిష్కారం. ఇప్పటికే జోరుగా సాగుతున్న బేరసారాలు. మరో 5 చోట్ల ఇతర పార్టీలు ఎక్సాఫిషియోలతో పాగాకు ప్రయత్నం అని మరి ఎక్సాఫిషియోలతోనే పాగా వేద్దామని చెప్పి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ప్రయత్నం చేసింది కానీ హైకోర్టు తీర్పు దానికి బ్రేక్ వేసిందని చెప్పక తప్పదు. మరి అలా ఏదైతే బీజేపీకి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నాడో మల్క కొమరయ్య, ఆయనది కరీంనగర్లో వాడుకుందాం అనుకున్నారు. మరి ఆయనకు ఓటు వచ్చేసి పెద్దపల్లిలో ఉండవచ్చు. ఆ పెద్దపల్లి మున్సిపాలిటీలో కూడా ఉన్నదో లేదో, హైదరాబాద్లోనే ఉన్నదో. మరి ఈ లెక్కన ఆయన కరీంనగర్ కార్పొరేషన్లో వేసే అవకాశం లేదు. మరి గత నిబంధనలు చూసుకున్నట్టయితే ఆయన కరీంనగర్, ఆదిలాబాదు, మరి ఇక్కడ వరంగల్ వీటికి సంబంధించిన మరి ఎమ్మెల్సీ కాబట్టి మరి దీనిలో ఓటు హక్కు ఉండే అవకాశం ఉండేది ఎక్కడ కావాలంటే అక్కడ. కానీ ఇప్పుడు మున్సిపల్లో ఓటు ఉంటేనే ఓటు హక్కు అనడంతో ఈ 2 పార్టీల కళలు చెదిరిపోయినాయి. ఇక బేరసారాల మీదనే ఈ 2 పార్టీలు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అయినా 90% టార్గెట్ పెట్టిండట రేవంత్ రెడ్డి. ఎంత డబ్బైనా సరే కొనేయండి అని అంటే ఒక్కొక్క కౌన్సిలర్కు, ఒక్కొక్క కార్పొరేటర్కు 50 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఆఫర్లు వస్తూ ఉన్నాయట. దానికి బోనస్గా
ఇంకా ఫార్చునర్ కార్లు ఇస్తామని చెప్పి కూడా మరి ఒకరిద్దరు అవసరం ఉన్న వాళ్ళను మరి ఇలా మభ్య పెడుతున్న పరిస్థితి. మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే, మీ నిర్లక్ష్యంతోనే బరాదు కుంగిపోయింది. పరస్పర అంగీకారంతో మరమ్మతుల ప్రశ్నే ఉత్పన్నం కాదు. సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవు. ఎల్ఎన్టీకి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం అల్టిమేటం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాదు పునరుద్ధరణకు అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టడంతో పాటు పునరుద్ధరణ చర్యల విషయంలో నీటిపారుదల శాఖ, సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రీసెర్చ్ సెంటర్ డిజైన్ కన్సల్టెంట్ పూర్తి సహకారం అందించాలని బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ పిఎస్ జాయింట్ వెంచర్ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆదేశించిందట. ఎల్ఎన్టీ సంస్థ మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది ఏదైతే దాని మరమ్మత్తు మేము చేపడతాం, మరి దానికి మీరు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మా సొంత ఖర్చులతో చేస్తామనంటే లేదు 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 దీన్ని మేము రాజకీయంగా వాడుకోవాలి, దీన్ని పెద్ద ఎత్తున దుమారం రేపాలి, ఎంపీ ఎన్నికలకు దీన్నే వాడుకోవాలి, ఇంకా రాబోయే ఉప ఎన్నికలకు దీన్నే వాడుకోవాలని చెప్పి 2 సంవత్సరాల పాటు దాని మీద నిర్లక్ష్యం వహించి ఇవాళ వాళ్ళ రెప్యుటేషన్ అంతా దెబ్బతీసి ఏదైతే రాజకీయంగా వాడుకొని ఎలాంటి సంస్థను మరి దెబ్బతీస్తే ఇవాళ మీరు చేయరు అని అంటే మా అవసరమే చేయం, అలా మా తప్పిదమే లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ తప్పిదం ఏదైనా తక్షణం మరమ్మతు చేసే అవకాశం ఉన్నదాన్ని 2 సంవత్సరాలు సాగదీసి ఇవాళ గోదావరి జలాలను, ప్రాణహిత జలాలన్నింటినీ కూడా ఆంధ్రాకు వదిలేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు సంస్థను చేయమంటున్నావు, ఇదే చేయమనేది అప్పుడే చేయమంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్లు మరి వృధా అయ్యేటి కాదు, కిందికి పోయేటి కాదు కదా. మరి దీన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ప్రజా తీర్పుకు విరుద్ధంగా కుట్ర చేస్తే అంత చూస్తాం. రోడ్లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలను తిరగనివ్వం. మ్యాజిక్ ఫిగర్ దాటినందున కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. కేంద్ర మంత్రి బండి సంజయ్. మ్యాజిక్ ఫిగరే దాటితే మళ్ళా ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఏ విధంగా ఉంటది? ఈ బండి సంజయ్ తొండి మాటలు, పిసపిస మాటలు, అసలు మోకాళ్ళల్లో ఉంటుందా ఆయన మెదడు, అరికాళ్ళల్లో ఉంటుందో కూడా తెలియకుండా ఈయన కేంద్ర మంత్రి అయి ఉన్నాడు, ఇంకా కార్పొరేటరు, ఆ బుద్ధులు పోతలేవు. ఈయనకు ఫుల్ మెజార్టీ ఉన్నదట, అయినా కూడా తీర్పుకు వ్యతిరేకంగా ఇస్తే ఊరుకోడట. మరి వీళ్ళకి ఏదైతే ఎక్స్-అఫీషియో సభ్యులు ఉంటారని చెప్పి ఏదైతే ఆశపడ్డాడో ఆ ఎక్స్-అఫీషియో సభ్యులకు హైకోర్టు తీర్పు ద్వారా వాళ్ళకి అర్హత లేకుండా పోవడంతో ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ మద్దతు సేకరించాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దాంతో కాంగ్రెస్ ఏం చేస్తుందో అని భయభ్రాంతులకు గురైతా ఉన్నాడు. మరి ఇక్కడ బండి సంజయ్ పూర్తి స్థాయిలో అక్కడ రోజు కేంద్ర మంత్రి అయి ఉండి ప్రతిరోజు కరీంనగర్లో తిష్టేసినా కనీసం ఫుల్ మెజార్టీ సాధించలేకపోయింది ఈ తొండి సంజయ్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాంగ్రెస్ అహంకారానికి పురతీర్పే సమాధానం. అధికారంలో ఉన్న ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. బీజేపీకి ఫలితం సున్నాయే. ప్రతిపక్షంగా మీ సత్తా చాటం. మీడియాతో ఇష్టాగోస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి కాంగ్రెస్ అహంకారానికి పురతీర్పే. కాంగ్రెస్ అహంకారం అనొచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి అహంకారం అనవచ్చు. 90% ఏకపక్షం మాదే అన్నాడు. 40%కే మరి ఇక్కడ చతికిల పడ్డాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నేనే రాజు నేనే మంత్రి, అదే నిజమా? తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ ప్రకటించిన 2వ రోజే వెలువడిన మున్సిపల్ ఫలితాలు సీఎం మండలిలో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. తనకంటే ఎంతో మంది సీనియర్లు ఉన్న కాంగ్రెస్ ను ఏకతాటిపై నడిపించడంలో రేవంత్ కృతకృతులైన. మరి నేనే రాజు నేనే మంత్రి 90% మరి మున్సిపాలిటీ మాయా అన్నాడు, 40% ఓట్లకే పరిమితమైన. దాని మీద చెప్పడు వీడు. ఏమైనా రేవంత్ రెడ్డికి జాకీలు పెట్టి లేపడానికి, రేవంత్ రెడ్డి బూట్లు నాకడానికే పరిమితం అవుతా ఉన్నాడు తప్ప ప్రజలకు మరి వాళ్ళ ఏదైతే తీర్పును ప్రతిబింబం చేసి మరి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ప్రభుత్వం మీద, ఏ అంశాల్లో వ్యతిరేకత ఉన్నదనే దాన్ని మాత్రం వీడు విశ్లేషించడు. కేవలం రేవంత్ రెడ్డికి ఏది లాభం జరుగుతుందో ఆ లాభం జరగడం కోసం మాత్రమే జాకీలు పెట్టి లేపే పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. పట్టణ ఓటర్లలో 39.8% కాంగ్రెస్ వైపే. నిన్న 52% అన్నాడు వీడు, ఇవాళ 39%కి వచ్చిండు. బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం 28.76. 0 కూడా చుట్టారు, ఒక్కటి కూడా రాదన్నారు కదా. మరి ఇలా 28%కి ఏ విధంగా ఎగబాకింది 15% నుంచి అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. ఏదైతే పురపోరులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా అధికార పార్టీకి ఎడ్జ్ ఉంటుంది, అయినప్పటికీ కూడా అధికార పార్టీని ఎక్కడికక్కడ నిలువరించి 36 స్థానాలలో హంగ్ వచ్చిందంటే బీఆర్ఎస్ ఏ విధంగా బలపడింది అని చెప్పి మనం ఇక్కడ గమనించవచ్చు. ఏకపక్షంగా రావాల్సిన ఫలితాలు ఇవాళ వాళ్ళకు పూర్తిగా ఏకపక్షంగా రాకపోగా హంగుగా ఏర్పడ్డది అని అంటే ఖచ్చితంగా మరి ఇక్కడ ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చిండ్రు ఓటర్లు అని చెప్పి చెప్పక తప్పది. హంగు వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్ కు సాఫీగా అధికారం దక్కాలి. సాఫీగా ఏ విధంగా అధికారం దక్కుతుంది?
సాఫీగా అంటే వాళ్ళకి ఎంత డబ్బులైనా ఇచ్చేయండి, ఏం కావాలన్నా కొనియండి, ఫ్లాట్లు కావాలంటే ఫ్లాట్లు ఇవ్వండి, ఫార్చునర్లు కావాలంటే ఫార్చునర్లు ఇవ్వండి, కానీ అధికార పార్టీలోనే చేరాలి. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయినా మంచిదే, బీజేపీ వాళ్ళు అయినా మంచిదే, స్వతంత్రులైనా మంచిదే, లాగేయండి కొనేయండి అని ఉవ్విళ్ళు ఉడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే లాస్ట్కు ఆ సంఖ్యను చూపించైనా ఈ ఫలితాలను మరి ఇక్కడ కడిగేసుకోవాలి, ప్రజలను దృష్టిని మరల్చాలంటే మరి 40%కే పరిమితం అయిందని అంటే మరి ఇక్కడ పెద్ద ఎత్తున అవమానంగా మరి ఫీల్ అవుతా ఉన్నాడట రేవంత్ రెడ్డి. ఎందుకంటే 90% వస్తాయని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డికి మరి ఇక్కడ గట్టి షాకే తగిలిందని చెప్పక తప్పదు. ఇక 17న రైతు భరోసా యాసంగి పెట్టుబడి సాయం అందించనున్న ప్రభుత్వం 1.46 కోట్ల ఎకరాలకు అందించేలా ప్రణాళిక. ముందుగా వీనికే తెలుస్తాయి ఎప్పుడు ఇస్తారు అనేది, ఎందుకంటే ఇది కాంగ్రెస్ కు కరపత్రిక కాబట్టి మరి వీళ్ళు ఇక్కడ కూర్చొనే మాట్లాడుకుంటారు. ఇవాళ 17 తారీఖు ఇది ఎత్తారు అంటే మన ఏదైతే ఆ పరిషత్ ఎన్నికలకు సంబంధించి మరి ఇక్కడ కసరత్తు నడుస్తుంది. మరి ఫిబ్రవరి చివరి వారంలో ఇచ్చి 15వ తేదీ లోపు అంటే మార్చి 15వ తేదీ లోపు ఈ పరిషత్ ఎన్నికలను పూర్తి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ 17న వేసి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడానికి అన్న ప్రయత్నం చేస్తాడా, లేదంటే 40% అని నిన్నటి వరకు 52% నుంచి అసలు లెక్కలు వచ్చినప్పటికీ 40% దిగజారడంతో మళ్ళీ ఏమన్నా పునరాలోచనలో పడతారో కూడా చూడాలి. ప్రజా తీర్పుపై కుట్రలు చేస్తే రోడ్లపై తిరగనివ్వం, కేంద్ర మంత్రి సంజయ్కి మిఠాయిలు తినిపిస్తున్న సుభాష్. ఎందుకు మిఠాయిలు తినిపించడు? ఇక్కడ మరి ఒక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోలే, పోనీ ఏకైక కార్పొరేషన్లో మరి మేము పెద్ద ఎత్తున దీనన్న కైవసం చేసుకుంటామని మరి ఉన్న 10 రోజులు తిరిగిండు ఈ కేంద్ర మంత్రి అయి ఉండి, కార్పొరేటర్ యొక్క ఇల్లు తిరిగిండు, అయినా కూడా పూర్తి స్థాయి మెజార్టీ సాధించలేకపోయిండు. కానీ ఈయనకి ఇంకా సీట్లు తినిపిస్తా ఉన్నారు. కేవలం విద్వేషపూరిత రాజకీయాలనే నమ్ముకున్నది మరి ఈయన అడుగుజాడల్లోనే నడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బీజేపీకి అధ్యక్షునిగా ఈయనకి ఎప్పుడైతే పట్టం కట్టిందో బీజేపీ పార్టీ, ఈయన తిట్లదండకానికి దిగిండు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుడు, ముస్లింలను మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, మరి ఇక్కడ యూత్ను అడ్డమైన హామీలతోటి యూత్ను రెచ్చగొట్టుడు, మరి ఇక్కడ కారు పోతే కారిస్తాం, బండి పోతే బండిస్తామని చెప్పి మీరు ముగ్గురు తిరిగినా చలాలు లేవని చెప్పి మరి దిగజారుడు వ్యాఖ్యలతోటి మరి అదేవిధంగా మత విద్వేషాలతోటి మాత్రమే కొట్టాడుతాడు తప్ప అభివృద్ధి అనేది చూపించే అవకాశమే ఉండదు. నేను 5 సంవత్సరాలు ఎంపీగా చేసిన, గీ పని చేసిన, గతంలో కార్పొరేటర్గా ఉన్నప్పుడు నా డివిజన్ అభివృద్ధికి గీ పని చేసిన, ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయినా మరి దాదాపు 2 సంవత్సరాలకు దగ్గరేస్తుంది, మరియు గీ పనులు చేస్తున్నా అని చెప్పడానికి ఒక్క పని కూడా లేదు. ఈయన ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇచ్చిన సైకిల్ తప్ప ఈయన అతి గొప్ప పని ఏంటంటే ఎంపీ ల్యాడ్స్ నుంచి ఆడపిల్లకు సైకిల్ కొనిచ్చిన తప్ప ఈయన చేసింది ఏమి లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. హంగులో కింగ్ కావాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు. 24 మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం కోసం పావులు. కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలు దక్కించుకునే అవకాశాలు. ఎక్సాఫిషియో ఓట్లతో కలిపి పెరుగుతున్న బలం. ఎక్సాఫిషియో ఓట్లతోటి పెరుగుతుంది బలం అనుకున్నారు, కానీ ఏదైతే హైకోర్టు తీర్పు ఉన్నదో మరి రాజ్యసభ సభ్యులు కానీ అదేవిధంగా ఎమ్మెల్సీలు కానీ ఏ మున్సిపల్లో ఓటు ఉంటే ఆ మున్సిపల్లో వేయాలన్న నిబంధన ఇలా కాంగ్రెస్ కు గొడ్డలు పెట్టిగా మారిందని చెప్పక తప్పని పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హంగులు చేజారొద్దు, ఆయా మున్సిపాలిటీల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులకేనట. ఎక్సాఫిషియో ఓట్ల వినియోగంపై జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు బలాలు తారుమారు. కీలకంగా మారుతున్న ఎక్స్ అఫిషియో ఓట్లు నమోదు చేసుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా పురపాలికల్లో కాంగ్రెస్కే విజయావకాశాలు. కాంగ్రెస్ ఖాతాలో వడ్డేపల్లి సీఎంను కలిసి మద్దతు తెలిపిన ఏఐఎఫ్బి కౌన్సిలర్లట. మరి మొత్తం ఇక్కడ వడ్డేపల్లికి సంబంధించి ఏదైతే పూర్తిగా స్వతంత్రులే ఏఐఎఫ్బి టికెట్ మీద అంటే కేవలం గుర్తు కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పోటీలు చేయడం. మరి ఇక్కడ ఏదో ఏఐఎఫ్బికి లీడర్ లేడు, అయినా స్వతంత్రులు ఎవరైతే సొంతంగా గెలుస్తాం కానీ మాకు ఒక గుర్తు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఏఐఎఫ్బి దగ్గరికి పోయి మరి బీఫారాలు తీసుకుంటారు. ఈ విషయాన్ని గమనించినటువంటి కవిత మరి ఆమె ఏదైతే మేము జాగృతి తరఫున మీ టికెట్లన్నీ మాకేంటి, నేను మా కార్యకర్తలకు ఇస్తా అన్నది, కానీ ఏ కార్యకర్తకు నిలబడే దమ్మున్నోడు ఎవరు లేడు ఆ జాగృతి అంటేనే మరి ఇక్కడ ఏదైతే ఏ వార్డు మెంబర్ కూడా గెలవని కూడా అందరూ కూడా కవిత పక్కన చేరి మేము కూడా ఏదైనా టీవీలలో దానిలో కనబడాలా అని చెప్పి చేసే ప్రయత్నం తప్ప మరి అక్కడ జాగృతి నుంచి ఎవరు నిలవాలే. ఇలా నిలబడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఇతర పార్టీల రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టికెట్ రాకపోతే స్వతంత్రంగా తన సత్తా చూపించడానికి మరి నిలబడి మరి ఏదైతే ఇండిపెండెంట్ గా నిలబడితే మాకు ఖచ్చితంగా మంచి గుర్తు రాదు కాబట్టి ఆ ఏఐఎఫ్బి టికెట్ మీద తీసుకున్నట్టంటే అది సింహం గుర్తు వస్తుంది. ఆ సింహం గుర్తు అనేది ప్రజలకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆ సింహం గుర్తు తీసుకున్నారు. గతంలో చూసుకున్నట్టయితే మరి
కోరకండి చందర్ ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి ఇక్కడ సింహం గుర్తు మీద. అంటే సింహం గుర్తుకు సంబంధించి ఏఐఎఫ్పి లీడర్లు ఎవరో వచ్చి ప్రచారం చేయడం కానీ లేకపోతే ఆ లీడర్లను చూసో పార్టీని చూసో కాదు, ఈ వ్యక్తిని చూసి ఈ వ్యక్తి గుర్తు ఈజీగా కనబడడానికి, అదేవిధంగా మరి ఏదైతే ఆ స్వతంత్రులలో ఉన్నట్టయితే ఎక్కడనో ఏ మూలకు వస్తుందో తెలియదు, మరి ఇది కూడా నేషనల్ పార్టీ కింద ఉన్నది కాబట్టి దాని గుర్తు మీద వచ్చే అవకాశం ఉంటుంది. జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలలో కలిపి వచ్చే అవకాశం ఉంటుంది, స్వతంత్రం కంటే ముందు ఉంటుంది అని చెప్పి ఏఐఎఫ్బి టికెట్ తీసుకుంటా ఉన్నారు తప్ప ఆ విషయాన్ని క్యాచ్ చేసుకుందామని చెప్పి కవితక్క ఏదో ప్రయత్నం చేస్తే కవితక్కను కూడా మాడు వలగొట్టిండ్రు వాళ్ళు. అసలు కవితకును ఈ టికెట్కే సంబంధం లేదు, మేము తెచ్చుకున్నది మేము ఏఐఎఫ్బి టికెట్ తెచ్చుకున్నాము అని చెప్తున్న పరిస్థితి. మరొక విషయం ఏంటంటే ఏఐఎఫ్బి నుంచి పోటీ చేసిన ఏ ఒక్కడు కూడా కవిత ఫోటో వేసుకోలేదు. కవిత ఫోటో వేసుకుంటే ఏ ఒక్కడు కూడా గెలవడని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఆమె ఏదైతే మరి సింహం గుర్తును క్యాచ్ చేసుకుందామని చూసిందో సింహం గుర్తు వాళ్ళందరూ జాడిచ్చి తంతే మూలకు పడ్డది కవితక్క అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాత పెట్టిండ్రు. మున్సిపల్ ఓటర్లు 40% నిలువరింపజేసారు, 40% కూడా చేరలేకపోయింది, 39%కి చేంజ్ అయింది. మరి రాబోయే రోజులలో పరిషత్ ఎన్నికలలో ఏదైతే పల్లె ప్రజలు ఉంటారు, మరి అదేవిధంగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు రైతులు ఎక్కువ శాతం ఉంటారు, రైతు కూలీలు ఉంటారు, సంక్షేమ పథకాలు అందాల్సిన వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మరోసారి కర్రుగాల్చి వాదపెట్టి మిమ్మల్ని 20%కే పరిమితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కాంగ్రెస్ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. రేపు వద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.